3లో 6.3లో మూడో బిట్ బెట. సో ఏ ఇచ్చిండు 5 అని, డి ఇచ్చిండు 3 అని, ఏ ఇచ్చిండు 50 అని. ఎన్ను కనుక్కోవాలి, ఎస్ఎన్ కూడా కనుక్కోవాలి. ఓకేనా? సో మనము ఇంతకు ముందే చాలా సందర్భాలలో క్వశ్చన్లో ఒకటికి రెండు సార్లు చదవండి బిడ్డ, ఏమి ఇచ్చిండు, ఏం అడుగుతున్నాడు, దానికోసం మనం ఏం చేయాలి, ఓకేనా అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనము వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం బిడ్డ. సో ఇన్ ప్రాబ్లం వాట్ ఆర్ గివెన్ అండ్ వాట్ ఆర్ ఆస్కింగ్ అని చెప్పేసి చాలా సందర్భాలలో మనము డిస్కషన్ చేస్తాం బిడ్డ. ఓకేనా? సరే చూద్దాం కదా. ఇప్పుడు ఏఎన్ అనేది ఇచ్చింది కదా, మరి ఏఎన్ అంటే మనకి తెలుసు బిడ్డ, ఈ ఫార్ములా అనేది ఉంది కదా. మరి ఈ ఫార్ములా ఉంటే ఇది ఎంత 50, ఏ ఎంత 5 ప్లస్ సరే ఇక్కడ 50 మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు ఇది ఉత్తరికి వెళ్ళిపోయింది. సరే మళ్ళీ ఇదేమవుతుంది మైనస్ ఇదేమవుతుంది. సో ఇది 45 ఇజ్ ఈక్వల్ టు 3 అనిగా వచ్చేసింది ఆల్రెడీ. సరే ఇది కూడా ఓకేనా, ఇది ఉత్తరికి కాబట్టి అండి 45 ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 3n, 48 ఇజ్ ఈక్వల్ టు 3n. సో 3n ఇజ్ ఈక్వల్ టు 48, n ఇజ్ ఈక్వల్ టు 48 బై 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయ్యా అంటే 16 వచ్చింది బేట. ఎంత 16 వచ్చింది. ఒక అంశం మనము కనుగొన్నాం. ఏంటిది ఆ అంశము అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన అంశం ఏంటిది అంటే ఎస్ఎన్. మరి ఎస్ఎన్ కు సంబంధించిన ఫార్ములా బెట ఓకే. ఎన్ అంటే 16/2. 16/2. 2 into 5. 2 into 5. Plus 16 minus 1. 16 minus 1 into 3. Into 3 na? Answer. Sorry. That is equal to 8. Is that better? 10 no. 15 into 3. Into 3. Okay. సరే బేట ఎంత 45. సో 8 55. Product of these two, 8 5 is 40. 8 5 is 44. అయిపోయిందా? లెక్క అయిపోయింది కదా. సరే జాగ్రత్తగా రాసుకునండి.